పార్సిల్ కోసం పనులన్నీ పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వస్తాను నేను ఇప్పుడు అనుకోలేదు. మ్యాటర్ అంటే చెప్పాను మనం నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. కంటిన్యూస్ గా హైదరాబాద్ టు గుంటూరు, గుంటూరు టు వైజాగ్, వైజాగ్ టు గుంటూరు, గుంటూరు టు హైదరాబాద్ ఇలా ఫుల్ గా జర్నీ చేసి తిరిగి వచ్చేసరికి నాలో సగం హైట్ కి నేను పెట్టిన ఆర్డర్స్ అన్ని వచ్చినాయి. పార్సిల్సే కదా ఎక్కడికి పోతే పనులు పక్కన పెట్టుకొని మరి పరిగెత్తుకొని రావాల్సిన అవసరం ఏంటి అనుకుంటారేమో. ఎంత డబ్బు పెట్టినా కొనలేని ఒక మోస్ట్ ప్రీషియస్ పార్సిల్ ఒకటి ఉంది వీటిలో. అది వచ్చిందని తెలియగానే ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయాను. అదేంటో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేసేయండి. అండ్ ఈ పార్సిల్స్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసి చూద్దాం. నాకు వచ్చిన పార్సిల్స్ పక్కన పెడితే నేను తీసుకొచ్చిన పార్సిల్ గురించి చెప్తాను మీకు. నాలాగా మీలో చలివిడి తిన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు? తిన్నని చెప్పి ఆ రకంగా తినేస్తున్నావు ఏంటక్క అంటే అంత టేస్ట్ గా ఉంది. బేసికల్లీ నేను చలివిడి అస్సలు తిన్ను, కానీ పడుకున్న మా నాయన పదే పదే పైకి లేచి పక్కకు కూడా చూడకుండా తినడం చూసి ఏంటి అంత బాగుందా అని ఒకసారి టేస్ట్ చేశాను. ఇంతకీ ఇది ఎవరు చేశారంటే మా వదిన వాళ్ళ అమ్మగారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఉదయం అనే వాళ్ళ అత్తయ్య. తను రీసెంట్ గా సుజాత హోమ్ ఫుడ్స్ అని స్టార్ట్ చేశారు. అందులో అన్నిటికన్నా స్పెషల్ ఐటమ్ ఈ చలివిడి అని విపరీతమైన హైప్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దామని తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు తిన్న వాళ్ళు కూడా నాలుగు డబ్బా ఖాళీ చేసేస్తారు. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, పెళ్లిళ్లకు, శ్రీమంతాలకు, సారెలకు ఎవరికైనా చలివిడి కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అయిపోండి. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. ఐటమ్స్ అన్ని కూడా మనం ఇంట్లో చేస్తున్నట్టుగానే అత్తయ్య గారు స్వయంగా తన చేతులతోనే హై క్వాలిటీని అందిస్తూ ప్యూర్ గా టేస్టీగా చేస్తారు. ట్రై చేసేయండి. అదే చేత వీడియో లైక్ చేసి కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.